2026 మార్కెట్లో ఎక్స్పెషల్లీ రెజ్యూమ్స్లో ఎట్లా ఉండాలి అంటే కోర్ టెక్నికల్ స్కిల్స్ అనేది పెట్టాలి. జావా అంటే పైథాన్ కానీ ఒక కోర్ టెక్నికల్ స్కిల్ అనేది డిసైడ్ చేసి కోర్ టెక్నికల్ స్కిల్ ఒకటి పెట్టాలి. సో దీంతో పాటు ఏంటి అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి. చాలా మంది ఏంటంటే కోడింగ్ నేర్చుకుంటారు కానీ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయరు. సో రియల్ టైం ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కోడింగ్లో ఉన్న ఎక్స్పోజర్ బయటికి తెలుస్తుంది. అసలు స్ట్రాంగ్గా ఒక రియల్ టైం ప్రాబ్లమ్ని ఒకటి తీసుకొని బిల్డ్ చేయాలి ప్రాజెక్ట్ని. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు నేర్చుకున్న ఏదైతే కోడింగ్ నేర్చుకున్నారో ప్రాక్టికల్గా యూజ్ చేస్తారు. సో వీటితో పాటు మీరు నేర్చుకున్నారు, యూజ్ చేశారు, కానీ ఎక్స్పోజ్ చేయడానికి మనకున్న ఆప్షన్ ఏంటి అంటే గిట్ హబ్ కానీ లేదంటే పోర్ట్ఫోలియో కానీ. సో గిట్ హబ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి. సో గిట్ హబ్లో మనకి రీడ్మీ ఫైల్ ఉంటుంది. మీరు ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది క్లియర్గా రాయొచ్చు అందుట్లో. సో ఏం బిల్డ్ చేశారు, ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు అనేది మీరు గిట్ హబ్లో రాయొచ్చు. దాంతోపాటు పోర్ట్ఫోలియో. సో పోర్ట్ఫోలియో ఒక లింక్ ఇచ్చేస్తే హెచ్ఆర్ చెక్ చేసుకుంటుంది అనమాట. రెజ్యూమేలో లింక్ క్లిక్ చేసి ఏమేం ప్రాజెక్టులు చేశారు అనేది చెక్ చేసుకుంటారు. వీటితో పాటు ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉందా లేదా, ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని లాజికల్గా థింక్ చేయగలుగుతున్నాడా లేదా అనేది కూడా హెచ్ఆర్స్ చూస్తారన్నమాట. వీటితో పాటు కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ వల్ల ఏంటి అంటే ఒక టీంలో వర్క్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా ఫిట్ అవుతాడా లేదా, ఒక రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోగలుగుతాడా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అందుకే కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇంటర్న్షిప్స్ కానీ రియల్ టైం ఎక్స్పోజర్ ఉందా లేదా అనేది కూడా హెచ్ఆర్స్ చెక్ చేస్తారు. ఎందుకంటే ఒక రియల్ టైం ఎక్స్పోజర్ ఉంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో ఎలా నడుస్తుంది, ఒక కంపెనీలో కమ్యూనికేషన్ టీమ్స్కి కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. వీటితో పాటు ఏ టూల్స్ మీద ఒక చిన్న ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అండ్ అసలు ఎక్స్పోజ్ కూడా ఉండాలన్నమాట. చాట్ జీపీటీని ఎలా వాడాలి, గిటప్ కోపైలట్ని ఎలా వాడాలి, సో వీటిని వాడి మనం ప్రాజెక్ట్స్ని కోడ్ ఎంత ఫాస్ట్గా బిల్డ్ చేయాలి. సో ఇవన్నీ ఉండటం వల్ల ఏంటి అంటే ఈ క్రైటీరియా మ్యాచ్ అయితే మటుకి హెచ్ఆర్ రెజ్యూమ్ని ఈజీగా పిక్ చేస్తారు. సో కాల్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి.